హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవ్య బ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 26 అనమాట. సో టైం అయితే నైట్ 10:30 అవుతుంది ఆల్మోస్ట్. సో ఈరోజు వచ్చేసి మన ఛానల్లో బ్లాగ్ అయితే చేయట్లేదు, ఒక ప్రాంక్ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే నా ఫ్రెండ్స్ అయితే సజెషన్ ఇచ్చారనమాట. సో చెప్పట్లేదు కానీ, అంటే మీరు చెప్పట్లేదు కానీ మా ఫ్రెండ్స్ అయితే నాకు సజెషన్ అయితే ఇస్తున్నారనమాట. సో ఏంటి అని అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయబోగా షార్ట్ వీడియోస్ అవి ఇవి ట్రై చేయని చెప్తున్నారనమాట. సో నేనేం చెప్పానంటే నేను ట్రై చేస్తాను, పక్కా ట్రై చేస్తాను. కాకపోతే ఏంటంటే నాకు యూట్యూబ్ కొత్త కదా. సో నేను వచ్చేసి వీడియోస్ ఈ మంత్ ఉండే కదా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను. సో నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా 2-3 మంత్స్లో మన వ్లాగింగ్ స్టైలు, ఎడిటింగ్ స్టైలు, కంటెంట్ ప్రతిదీ చేంజ్ అవుతుంది. సో ఎందుకంటే నేను ఇప్పుడు చిన్న బేబీ లాంటిదాన్ని కదా యూట్యూబ్లో. సో రాను రాను అనేది డెవలప్మెంట్ అయితే వస్తుంది నాలో. సో లేట్ చేయకుండా ఈ ప్రాంక్ వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. సో ప్రాంక్ అయితే నేను చెప్పలేదు కదా ఏంటనైతే. సో ప్రాంక్ వచ్చేసి ఒక 2-3 డేస్ ముందు నేను పెంచిల్కోన ట్రావెల్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా. సో ఫస్ట్ పార్ట్ పోస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ వీడియో అయితే నాకు కనిపించట్లేదు అనమాట. నా వీడియోస్లో కనిపించట్లేదు. కాకపోతే ఏంటంటే మీరందరూ చూస్తున్నారనమాట. కానీ నాకు ఏంటంటే అక్కడ టెన్షన్ ఏంటంటే కాపీరైట్ పడిందా లేదా, వీడియో ఎలా అయింది ఏంటి అనే ఒక టెన్షన్ అనమాట. అస్సలు కనిపించట్లేదు. తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత నాకు యూట్యూబ్ స్టూడియోలో చెక్ చేసుకుంటే వచ్చిందనమాట నోటిఫికేషన్. సో మీ వీడియో వచ్చేసి కనిపించట్లేదు కదా, మేము అది ఫిక్స్ చేస్తాము అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అప్పుడు నేను కూల్ డౌన్ అయ్యాను. సో కూల్ డౌన్ అయినా ఒక 20 మినిట్స్కి అంతా నా వీడియో అయితే నాకు కనిపించింది. తర్వాత అందులో వచ్చేసి కాపీరైట్ ఏం పడలేదు అనేసి ఆ నోటిఫికేషన్ కూడా వచ్చిందనమాట. సో అప్పుడు నేను హ్యాపీ అయ్యాను. సో ఈ వీడియోలో వచ్చి మా ఫ్రెండ్స్తో నేను అది చెప్పి ఆ ప్రాంక్ చేస్తానన్నమాట. సో ఆ విషయం చెప్పేసి సో మీకు ఫుల్ కంటెంట్ అయితే వస్తుంది. నా ఫ్రెండ్స్ అందరూ ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారనమాట. ఈవినింగ్ నుండి కాల్ చేస్తూనే ఉన్నారనమాట. నేను ఈ ప్రాంక్ వీడియో కోసం అని చెప్పేసి వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయలేదు. సో ఒకవేళ వాళ్ళు వచ్చేసి ఈ వీడియో అయ్యాక నేను పోస్ట్ చేశాక చూశాక నన్ను మాత్రం వేసుకుంటారు. సో పర్లేదులేండి, ఫస్ట్ అయితే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు గాయస్, నేను ఫస్ట్ కాల్ చేసిన అమ్మాయి పేరు అయితే వాణి అనమాట. సో తను మ్యారీడ్, అప్పటికే టీవీ చూస్తుందనమాట. సో టీవీ సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి తనని కాసేపు తిట్టేసి ఇంకా తను నన్ను తిట్టడము ఇలా జరిగిందనమాట. సో కొంచెం కన్వర్జేషన్ అయితే తర్వాత తను టీవీ ఆఫ్ చేశాక బ్లాగ్ అయితే ప్రాంక్ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. టోటల్గా సౌండ్ తీసేసినావా? సర్లే కానీ నేను యూట్యూబ్లో ఈరోజు వీడియో పెట్టినాను వాణి. పెట్టింటే ఆ వీడియో వచ్చి కనిపించడం లేదు వాణి. పెట్టినాను, కనిపించడం లేదు అస్సలు. మళ్ళీ ఏమైందంటే నోటిఫికేషన్ వచ్చిందంట. నాకు నోటిఫికేషన్ వచ్చింది ఒక 500 కడితే మీ వీడియో మీకు కనిపిస్తుంది అనేసి. ఏమో వాణి, అర్థం కాలేదు నాకు. ఏం చేసేది చెప్పు. అవునే, అన్నని అడుగు ఒకసారి. వద్దు. నీకు తెలుసా ఎవరన్నా యూట్యూబర్స్ మన ఫ్రెండ్స్లో ఎవరన్నా ఉండారా? అవునా, సరే అడుగు. అట్లా ఫోన్ చేయవా నాకు మళ్ళీ? అడిగి చెప్పట్లా. గాయస్, ఇప్పుడే కాల్ కట్ చేశాను. పాప వచ్చేసి వాళ్ళ ఆయన్ని కాల్ చేసి కనుక్కొని చెప్తానంటుంది. తర్వాత నేను చెప్తాను. ఆ అమ్మాయిని కొంచెం సేపు ఆడిపించిన తర్వాత ప్రాంక్ అని చెప్పి చెప్తాను. గాయస్, తను నిజంగానే వాళ్ళ ఆయనకైతే కాల్ చేసిందనమాట. సో కాల్ చేసి ఆ అన్నకైతే చెప్పిందంట విషయము. చెప్తే ఆ అన్న వచ్చి నాకేం తెలిసే అని చెప్పి చెప్తున్నాడు అనమాట అన్న. సో నాకు ఎలా తెలుస్తుంది యూట్యూబ్ గురించి అని చెప్పి చెప్పాడనమాట. సో అది మాకైతే కొంచెం కామెడీగా అనిపించింది అనమాట, నాకు వానికి. సో అన్న కాల్ కట్ చేశాక తనకైతే విషయం అయితే చెప్పానమాట నేను. హలో, ఏమంట అన్న?
నాకు యూట్యూబ్ వచ్చి నాకు తెలియదు నా ఫ్రెండ్స్ నేను అప్పుడే నన్ను ఫస్ట్ నేను అప్పుడే చెప్తున్నాను కదా వద్దు అన్నకనేసి సర్లేని ఆ, వాడు 500 డిమాండ్ చేస్తాడు నీకు డబ్బులు రావడం లేదా నువ్వు యూట్యూబ్ లో పెట్టినప్పటి నుంచి ఏం డబ్బులు ఏడొస్తున్నాయి వాణి నేను అదే చెప్పిన బా నువ్వు మా డబ్బులు అంత అపాపం ఎందుకు చేస్తుంది ఏ మాట అన్నాడు సరే వాణి ఒకటి చెప్పేదా ప్రాంక్ వీడియో ఇది ప్రాంక్ అర్థం కాదు ప్రాంకే వదిలేసి అయితే ఏ పంది ప్రాంక్ వీడియో చేసినాను నీ మీద నీ ఊరికి నేను చెప్తున్నాను వీడియో ఏం పెట్టలేదు ఈరోజు చెప్తూ కొడతా సరే హాయ్ చెప్పు మనోళ్ళకి మాట్లాడేది సరే. మీ అన్నదానికి వెళ్ళాను నిన్న అందుకే నన్ను అన్నకు చేయొద్దని చెప్పినాను ఫస్ట్ మళ్ళీ ఎందుకు ఏడిపిద్దాం కొంతసేపు అని చెప్పి చేసినాను నీకు వీడియోలు చేసేది ఏదో నాకు ఏమన్నా చేయొచ్చు కదా వీడియోలు చేస్తారు ఎవరన్నా సరే హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇష్టమైందని చెప్పి మీ అన్నని అడిగినాను లేకపోతే నేను అడిగినట్టు సరే సరే హాయ్ చెప్పు మనోళ్ళకి హాయ్ చెప్పు పెట్టేస్తారు హాయ్ చెప్పే ఎవరికి వీడియో తీసిన హాయ్ చెప్పే మనోళ్ళకి హాయ్ అప్పుడు బాగుంటాయి ఇప్పుడు బాగుంటాయి వీడియోలు ఏంది నేను చూడలా నువ్వెందుకు చూస్తావు నువ్వు చూడు అందరి మా మనం పెట్టేది చూసానే కుక్కి బాగుంటాయా లేవా బాగుండే పులిహోర కూడా బాగా చేసినవే బాగా చేసినా ఆ, బా సర్లే నేను ఇంకా అవన్నీ వీడియోస్ అన్ని చూసిన సర్లే కానీ మళ్ళీ ఇంకా ఇద్దరికి ఫోన్ చేసి వాళ్ళని ఏడిపించేసి మళ్ళీ నీకు చేస్తూ ఉండు పోయి దూకే ఏదైనా బాయ్ తీసుకో బిన్నప్పై సరేలే బాయ్ పోయే నీ ఇంకా పో గైస్ ఫస్ట్ పాప అయితే సక్సెస్ఫుల్గా ప్రాంక్ అయింది వాళ్ళ ఆయన వచ్చేసి ఫోన్ చేసిన పాప ఫోన్ చేసి వాళ్ళ ఆయనకి కూడా చెప్పింది ఆ అన్నకు వచ్చేసి ఏమీ తెలియదు అంట యూట్యూబ్ ఈ మీద పాపం ఆ అన్నకి తెలుసు అన్నట్టు చెప్పింది నాకు తెలుసు ఆ అన్నకి తెలియదు అని చెప్పి పోనీలు ఇంకా సర్లేండి ఇప్పుడు సెకండ్ సాయి పడుకొని ఉంటుందా ఇప్పుడు ఇంకెవరు చేద్దాము హలో చెప్పవ్యా ఏం వాణి ఎట్లున్నావు బాగుండవా బాగున్నా నేను ఎవరితో మాట్లాడుతున్నానా అర్థమైందిలే వాణి వాణి చెప్పవ్యా అయ్యో సరేలే కానీ ఒకటి జరిగిందిరా అది చెప్తాను నీకేమన్నా తెలిస్తే చెప్తావా చెప్పు పర్లేదు నేను యూట్యూబ్లో వీడియో పెట్టున్నానా పెట్టింటే అది నాకు కనిపించడం లేదు కాకపోతే వ్యూస్ ఏమో వస్తూ ఉంటాయి వాణి అది నీకేమన్నా తెలుసు ఐడియా ఉందా నేను వీడియో ఉంటుంది కదా యూట్యూబ్లో పెట్టినా ఈరోజు పెట్టున్నాను వీడియో వచ్చేసి నాకు కనిపించడంలో కానీ వ్యూస్ వస్తూ ఉన్నాయి ఉంటుందా యాడు అని కనిపించడంలో నాకు మాత్రం కనిపించడం లేదు అట్లా కాదు పాప నా వీడియోస్ నాకు కనిపించకపోతే ఎట్లా చెప్పు నేను వీడియో పెట్టాను అన్నట్లు నా వీడియో నాకు కనిపించలే చెప్పరా ఏమో నాకు అర్థం కావడం లేదు నీకేమన్నా తెలుసా అది తెలుసు ఉంటుంది ఉంటుందా అంటే ఇందాక డబ్బులు కట్టాలా అని చెప్పి వచ్చిందిరా మెసేజ్ అవునా డబ్బులు కడితే ఆ వీడియో కనిపిస్తుంది అనేసి మెసేజ్ వచ్చిందిరా అది అందుకని అది కూడా నిజమేనేమో అయితే అమౌంట్ ఏమైనా కట్టాలేమో అమౌంట్ కట్టాలా అట్లా కాదు కనుక్కోలేదు కాదు ఏ వీడియో అది చెప్తాను నేను చూస్తాను యూట్యూబ్లో వస్తున్నాను అవునా చెప్తాను చూడరా వీడియో ఉండి ఒక్క నిమిషం ఆ వీడియో ఏందబ్బా తమ్నైల్ వీడియో నాకు చెప్తే ఏమో సెర్చ్ చేయాలో సెర్చ్ చేసి చూస్తా సరే ఒక్క నిమిషం బ్యాక్ టు హోమ్ అండ్ కంప్లీటెడ్ పూజ అని వీడియో ఉంది ఈరోజు పెట్టాను అండ్ కంప్లీటెడ్ పూజ అని వీడియో పెట్టాను నేను కొట్టి చూడరా నేను పెట్టినాను అది కనిపించడం లేదు నాకు మాత్రము మీ అందరికి కనిపిస్తా ఉంది వీడియో అది ఎందుకు అర్థం కావడం లేదు నాకు భవ్య బ్లాగ్స్ రా
భవ్య బ్లాగ్స్ బ్లాగ్స్. అదే కదా పేరు ఉండేది. భవ్య బ్లాగ్స్ అంటే దాని హ్యాండిల్ పేజ్ వచ్చేసి భవ్య బ్లాగ్స్ 24. ఓకే ఓకే చూడరా కట్ చేస్తున్నాను చూసట నాకు చెప్పరా కనిపిస్తుంది అంటే నీకు కనిపిస్తుంది నాకు కనిపించడం లేదు, అది నా ప్రాబ్లము. అది కూడా కనుక్కొని చెప్తా. కనుక్కొని చెప్పరా. ఎంతసేపటి ఫోన్ చేస్తావు చెప్పు. 2 minutes చేస్తావా? 5 minutes. ఎందుకంటే సర్చ్ చేయాలి దాంట్లో రావాలో ఒకవేళ మొత్తం డౌట్ అడుగుతున్నావు కదా. సరే చెయ్యి నాకు ఫోను, లేదు నేనే చేస్తాలే మళ్ళీ నీకు. సరే గాయస్ ఈ పాప కూడా సక్సెస్ఫుల్గా నమ్మేసింది. ఒక 2 minutes అయిన తర్వాత ఆ పాప కాల్ చేసి ఇది ప్రాంక్ వీడియో అని చెప్పి చెప్తాను. హలో హలో వాణి. హలో చెప్పు. ప్రాంక్ వీడియో చేసిన నీ మీద. ఏంది? నీ మీద ప్రాంక్ చేసినానే పాపా. అవునా? ప్రాంక్ అదెట్లా? అర్థం కాలేదా? అర్థం కాలే నాకే. అర్థమైంది. అంటే ఏం వీడియో అని, అది ఎట్లా ఉంటుంది అంటే నేను కాదురా ఆ వీడియో ఉందిరా, నేను మొన్న పెట్టున్నాను ఆ వీడియో. అది నిజంగానే నేను కొంచెం తనకలాడినాను లేరా, తనకలాడినాను. మళ్ళీ ఆ వీడియో కనిపించింది. ఇప్పుడు ఆ వీడియో మీద నేను ప్రాంక్ చేస్తున్నాను నీ మీద. అంటే నీ మీద వచ్చేసి ఏం చెప్తారు, ఏడిపించేటట్టు నిన్ను జస్ట్. అర్థమైందా? అది నేను అప్లోడ్ చేసుకుంటా యూట్యూబ్లో. నీ వాయిస్ ఓకే కదా నీకు? హాయ్ చెప్పు మన వాళ్ళకి. హాయ్ చెప్పు. హాయ్ హలో ఫ్రెండ్స్. థ్యాంక్స్ రా. బాగుందా? పర్లేదులే. చూడొకసారి. రే ఎట్లా వచ్చినా పర్లేదులేరా. అది బాగా వస్తే ఇంకోసారి బాగా చెప్తామని. అయ్యో అదేం కాదులే. సర్లేరా ఏం అనుకోవద్దు, నేను ఈ టైంలో ఫోన్ చేసిన అని చెప్పి. నేను సాయంత్రం చేసిన ఫోన్ నీకు, సాయంత్రం చేద్దాం అనుకున్నా. ఇంట్లో టీవీ సౌండ్లు ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు చేస్తున్నాను ఇంకా వీడియో కూర్చొని. వద్దొద్దు వస్తాంది వీడియో వస్తాంది లేరా. అది క్లియర్ అయిపోయింది, ఇష్యూ క్లియర్ అయిపోయింది. నేను దాని మీద నీ మీద ఏం చెప్తారు కామెడీ లాగా చేసినాను అంతే. జస్ట్ వీడియోనా పెడతానులేండి చూడు. బాగానే ఉందిలేరా. ఏం కాదులే. సరే బాయ్ చెప్పు మన వాళ్ళకి. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను, ఇంకొకరికి ఫోన్ చేసేసి నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. సరే బాయ్ రా, నేను మళ్ళీ కాల్ చేస్తాలే. సరే. గాయస్ ఇంకొక కమెంట్ ప్రాంక్ చేసి వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను నేను. నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తను. సో తను ఇంకా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. మేబీ ఇంట్లో వర్క్స్ ఉంటాయి. అమ్మాయి ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది సో ఈ టైంకి. సో కాల్ లిఫ్ట్ చేస్తే తనని కూడా ప్రాంక్ చేసి వీడియోని కట్ చేసేస్తాను.
హలో హలో లావణ్య, ఆ, రే ఆ పాపకి కాల్ చేసినానా నేను, ఆ, అంటే నేను ఫ్రీ అయిన తర్వాత కాల్ చేసిన, నా పాప లిఫ్ట్ చేయడం లేదు, పొద్దున్నే చేస్తుందేమో. ఆ. ఏం చేస్తున్నావురా? నాకు అర్థం కాదు, అమ్మాయి చేసింది ఇప్పుడు. ఆ అమ్మాయి కాల్ చేసి నేను ఎన్ని గంటలకంటే ఉండు ఒక లైన్లో చెప్తా. నాకు 7 గంటలకు అట్లా ఫోన్ చేసింది ఈరోజు. ఆ, నేను బయటికి పోయినాను, ఫోన్ చూడలేదు. ఆ, మళ్ళీ నేను ఇందాక చేసిన ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ, పాప ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను రేపు కనుక్కొని చేస్తాను ఆ పాపది, అంటే జాయిన్ అవుతుందో లేదో అనేసి. ఆ, సరేనా. రే ఒక చిన్న హెల్ప్ రా. చెప్పురా. నేను యూట్యూబ్లో రోజు వీడియో పెట్టానా, ఆ, కనిపించలేదురా. నాకు కనిపించడంలో, కాకపోతే వ్యూస్ ఏమో వస్తూ ఉంటాయి. ఆ, వీడియో పెట్టినా నేను ఈరోజు, కనిపించలేవా పాప. ఏం చేసేది అర్థం కాల. మళ్ళీ చూస్తే యూట్యూబ్ స్టూడియోలో డబ్బులు కట్టమనేసి ఇచ్చుండారు. ఎట్లా నాకు యూట్యూబ్ గురించి నాకు తెలియదు. ఎట్ట చేసేది నాకేం అర్థం కాలేదు. నాకు అసలు తెలియదు. నువ్వు నాకు చెప్తే నేను తెలుసుకున్నానే. నా గురించి నాకు తెలియదు. నిజంగా యూట్యూబ్ ఛానల్ ఎవరు ఉన్నారు, వాళ్ళే ఇష్టం అయితే తెలుసుకుంటాను. ఎందుకంటే అక్క నా వేరే అక్క పెట్టుకుంటుంది. నాకు యూట్యూబ్ ఛానల్ తెలియదురా. ఎవరిని అడగాల, ఎవరు పెట్టుకున్నారు కూడా ఎవరు పెట్టుకోలేదా నాకు తెలిసినాక తెలియరా. ఎట్లా ఏం అర్థం కాలే లావణ్య. యాడ 2 గంటల నుంచి తనకలాడుతున్నా తెలుసా నేను అందుకే నేను ఫోన్ చేసినా కూడా నేను అందుకే చూస్తున్నాను. ఆ వీడియో కనిపించలేదే అని ఒక టెన్షన్ అనమాట. అందుకనేసి ఇప్పటి వరకు తనకలాడి సర్లే ఎట్టయితే అట్టయితుంది అని చెప్పి నేను ఇక్కడ ఫోన్ చేసినాను. ఇప్పుడు ఏంది ఒక పక్క చెన్నైకి వెళ్ళిందండి. వాళ్ళు ఆయనతో మాట్లాడితే ఒక పక్క నువ్వు ఫోన్ కొడతావు. ఆ పాపతో మాట్లాడుతా ఉన్నా ఫోను. సరే ఎట్ట చేసేది లావణ్య అర్థం కాలేదు నాకు. అది ఎలానో నాకు తెలీదు. తెలిస్తే నేను చెప్తాను కదా, నాకు తెలీదు. ఎవరన్నా అంటే చెప్తే చెప్తాను. సరే నేను ఇంకోటి చెప్పేదా? చెప్పురా. నేను నీ మీద ప్రాంక్ చేసినాను. సరిపోయింది. ఇప్పుడు రికార్డులో ఉంది కెమెరా. ఏం మాట్లాడుతున్నారా? నిజం. ఏమ్రా ఏం మాట్లాడుతున్నారా? సరే నువ్వేరా నిన్న చెప్పింది డిఫరెంట్గా ట్రై చేయి, నువ్వే నన్ను ఎంకరేజ్ చేస్తావురా. నీ మీదే కాదు, ఇంకా ఇద్దరి మీద చేసినాను ముందు. అది మాత్రం నిజమే. అది వచ్చి సోమవారము మంగళవారము జరిగింది. అవి అట్లా వీడియో పెట్టినాను నేను. వీడియో పెట్టున్నాను, వీడియో కనిపించలేదు. ఒక 2 అవర్స్ తనకలాడినాను. అన్నం కూడా తినలేదు. అన్నం కూడా తినకుండా మా అమ్మ వచ్చేసి తిను 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 అని చెప్తా ఉంది. మమ్మీ నేను మళ్ళీ తింటాను అని చెప్పి మా అమ్మ మీదకి అరిచినాను. అరిస్తే మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలోకి పోయి చూస్తే వాళ్ళే ఫిక్స్ చేస్తామని చెప్పి మెసేజ్ పెట్టినారు యూట్యూబ్ స్టూడియోలోనే. అదే నువ్వు చెప్పినావు కదా నిన్న డిఫరెంట్గా ట్రై చేయి భవ్య అని చెప్పి చెప్పినావు కదా. అందుకని చెప్పేసి నేను ఆలోచించుకున్నాను, ప్రాంక్ చేద్దాము లావణ్య అని, ఇంకా 2 ఫ్రెండ్స్ ఎవరన్నా అనేసి అనుకున్నా. అనుకొని ఇంకా ఈ పొద్దున్న నుంచి అనుకుంటున్నాను చేద్దామని. టీవీ సౌండ్స్ ఇంకా ఇప్పుడైతే ఏ సౌండ్స్ ఉండవు, అందరు నిద్రపోయింటారు కాబట్టి ఇప్పుడు చేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నాను వీడియో. అది రికార్డ్ అయింది. ఏం కాదు, నీ వాయిసే కదా, ఏమైతుందిలే. నీ వాయిసే కదా లావణ్య, నువ్వేం కనిపించలే కదా వీడియోలో. ఏం కాదులే, నేను చెప్తాలే, భయపడొద్దని చెప్పి. మన వాళ్ళే కదా. సరే హాయ్ చెప్పు మన వాళ్ళకి. అందరికి హాయ్. ఇంకేం రా? ఇప్పుడు ఏంరా? ఇప్పుడు కూడా ఆఫ్ చేయలేదా? నేను ఆఫ్
ఆఫ్ చేయలేదు ఇంకా. ఆఫ్ చేయను. సరే ఒక్క నిమిషం ఉండు, నేను వాళ్ళకి చెప్పేసి వీడియోలో అది ఎడిట్ చేస్తాలే. సరే కొన్ని ఎడిట్ చేసి కొంతవరకు పెట్టు. కొంతవరకే పెడతాను, జస్ట్ నేను ప్రాంక్ చేస్తున్న వరకే సెట్ చేసి పెడతాను అంతే. ఓకేనా? ఓకే. సరే అయితే నేను వీడియో ఎండ్ చేసి నీకు మళ్ళీ ఫోన్ చేస్తా ఉండు 2 నిమిషాలు. ఓకేరా. బాయ్ రా. బాయ్. గాయస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో లావణ్య అనమాట. తను నా బెస్ట్ ఫ్రెండ్, నా 5th క్లాస్ నుండి ఇప్పటి వరకు ఫ్రెండ్ అనమాట. సో నేనేం చేయాలనుకున్నా తను నాకు ఒక సపోర్ట్ అనమాట. నువ్వు బాగా చేస్తావు భవ్య అనేసి ఒక ఎంకరేజ్మెంట్ అయితే నాకు ఇస్తుందన్నమాట తను. మా మమ్మీ ఎట్లా సపోర్ట్ చేస్తుందో సీరియస్లీ తను కూడా నాకు అలానే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇంకొక అమ్మాయి వాణి అని, ఇద్దరు వాణిలు అనమాట. సో ఫస్ట్ అమ్మాయి ఒక అమ్మాయికి చేస్తున్నాను. సో ఆ అమ్మాయి వచ్చి నేను డిగ్రీలో జాయిన్ అయినప్పుడు నాకు ఫ్రెండ్ అయిందనమాట. సో ఇప్పటికీ తను నా ఫ్రెండ్ అనమాట. తను మ్యారీడ్. సో ఇంకొక అమ్మాయికి ఫోన్ చేస్తున్నాను. అమ్మాయి పేరు వచ్చేసి వాణి అనమాట, అమ్మాయి పేరు కూడా. సో అమ్మాయి కూడా మ్యారీడ్. తను వచ్చేసి ఇప్పుడు పీజీ చదువుకుంటుంది అనమాట. సో నేను చెప్పుకున్నాను కదా ఇంకొక వాణి అనేసి. సో తను బ్లైండ్ అనమాట. బ్లైండ్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనమాట. నేను ఇప్పుడు ఏడుస్తున్నాను అంటే అస్సలు ఏం చెప్తారు, నాకు ఒక సపోర్ట్ అనమాట తను. వాణి కానీ ఈ అమ్మాయి లావణ్య కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి, ఇద్దరు అనమాట వీళ్ళు. నా లైఫ్లో వీళ్ళని నేను వదులుకోను అనే ఒక లిస్ట్లో ఉంటే ఫస్ట్ లావణ్య, తర్వాత ఈ అమ్మాయి అనమాట. సో వాళ్ళు నన్ను ఏమనుకుంటారేమో ఈ వీడియో చూసిన తర్వాత యూట్యూబ్లో. సర్లేండి, నా ఫ్రెండ్సే కదా, ఏం అనుకోర్లేండి, నేను వాళ్ళకి సర్ది చెప్పుకుంటాను. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ప్రాంక్ వీడియో అయితే నాకు తెలిసి కొత్తగానే ఉంటుందన్నమాట. నేను చేసిన వాటిల్లో కొంచెం డిఫరెంట్గానే నేను ట్రై చేశాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.